నమస్తే. మనం చూస్తున్నది ఇది చేపల చెరువు. ఈ చేపల చెరువుని ఎలా వేస్తారు, ఎట్లా వేస్తారు అనే దాని మీద మనం ప్రత్యేక కార్యక్రమం చేశాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ చేపల చెరువు చూడండి. చేపలు అనేక రకాలుగా పెంచడానికి ప్రయత్నం చేస్తారు. సముద్రాలలో మరియు చెరువులలో కూడా ఈ చేపలు పెంచి, అలాగే ఇటీవల కొత్తగా చెరువులాగా మళ్ళు చేసి అక్కడ పొలాలలో ఈ నీళ్లు నిల్వ చేసి చేపలు పెంచుతూ వాటికి దానా పెడుతూ ఉంటారు. మరి ఈ చేపకు ఆరోగ్యం బాగలేదని కూడా వీళ్ళు ఈ ట్రీట్మెంట్కి ఈ చేపను చూపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా చేపలు ఎలా పడతారు, ఈ చేపలకు దానా ఎలా వేస్తారు అనే దాని మీద ప్రత్యేక కార్యక్రమం మనము చేసాము. ఇందులో ఈ చేపలు చెడిపోయిన వాటిని, జబ్బు పట్టిన వాటిని ఇట్లా తీసి వీళ్ళు అందులో వేసి వీటికి ట్రీట్మెంట్ అందిస్తారు. దానాలు కూడా బాగా పెడతారు. మరి చెరువును చూస్తే దీని వైనం ఎలా ఉంది, ఇవి ఎలా పడుతున్నారో ఈ చేపల్ని చూడండి. మరి చేప విస్తీర్ణము, ఈ చెరువు విస్తీర్ణము కూడా మనకు చాలా బాగా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. మరి దీనికి ఎవరైనా ఈ చేపలను డెవలప్ చేసి చెరువులు వేసే సాంప్రదాయం ఎక్కువ శాతం ఆంధ్రాలో ఉండేది. ఇప్పుడు తెలంగాణలో కూడా అక్కడక్కడ ఇది ఉండడం జరిగింది. మరి ఇక్కడ జనగామ జిల్లాలో కూడా ఈ చేపల చెరువులు వేయడంలో ఇప్పుడు గానుపాడుకు చెందినటువంటి కారింగుల రామచంద్రారెడ్డి అనే రైతు ఈ చేపల చెరువులు వేశారు. కొన్ని అక్కడ ఈ చేపల్ని ఆరోగ్యంగా పెంచి వేరే దగ్గరికి విక్రయించడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇదే చేపల్ని మనం కావాలని తీసుకుంటాం. అక్కడక్కడ మార్కెట్లో కూడా అధిక రేటు కూడా ఉంటుంది. మరి ఆ రేటు ప్రకారంగా తీసుకోవాలంటే అందరూ కూడా జీవనోపాధి కూడా ఇతడి వల్ల కొంతమందికి చాలా ఉపాధి కల్పిస్తున్నాడు. మరి ఈ ఉపాధిలో భాగంగానే ఈ చేపల చెరువును డెవలప్ చేశారు. ఇటుక బట్టీలు కొందరు, తర్వాత జామ చెట్లు, తోటలు అన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఈ చేపల చెరువును వేయడానికి చాలామంది రైతులు ముందుకు వస్తే ఇంకా ఎంతోమందికి జీవనోపాధి కలుగుతుందని ప్రతి వారి ఆశపడుతూ ఈ వైనాన్ని చూస్తున్నారు. మరి అలాగే మన ఈ చేపల చెరువు పరిస్థితులు అక్కడక్కడ మన జనగామ జిల్లాలోనే దాదాపు ఒక 10-15 మంది రైతులు కూడా ఈ చేపల చెరువులు చేపలు వేసి పెంచడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందిస్తుంది. మరి ఆర్థిక సహాయం భారంగా సబ్సిడీలు ఇస్తూ అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు మన పట్టణాలలో కూడా అమ్మేందుకు ఈ రైతులు అక్కడికి వెళ్తున్నారు. మరి ఈ చేపల విక్రయాల కేంద్రాలు మనం జనగామలో కూడా చూస్తున్నాము. అలాగే అన్ని ప్రదేశాలలో కూడా ఈ చేపల చెరువుల పరిస్థితి మరి ఎట్లా ఉంది అనేది మనం చూస్తూ ప్రతి వారు కూడా ఈ రోడ్డు పక్కన గల ప్రతి దగ్గర కూడా చేపలు అమ్మడంలో ముందున్నారు. ఎక్కడ చూసినా చేపలు. మరి ఈ చేపలను ప్రత్యేకంగా మనం పెంచే ఆలోచన చాలామందికి వస్తుంది. మరి ఈ రైతులు కూడా ఇలాగే పెంచి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలను విక్రయించుకొని అధిక చెరువులని ఏర్పాటు చేసి తక్కువ నీరుతో, తక్కువ పెట్టుబడితో కూడా ఈ రుణం ఇలాగ అవుతుంది. మరి ఇట్లాగే చేస్తున్నటువంటి ప్రతి రైతు కూడా అందుకోవాలని చెప్తున్నారు.